ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు దాకా సోదరులు తెలుగుదేశం పార్టీ చాలా గొప్పగానే మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచి 30 ఏళ్ళైంది, 30 years. ఈ 30 years లో మేము తెలుగుదేశం నిన్న మీరు చూసారో లేదో, నిజమైన తెలుగుదేశం కార్యకర్త ఎవరంటే ఒక నలుగురు: పావులూరు వెంకట సుబ్బారెడ్డి, పోలయ్య, పిఎన్పల్లి పడవనాయుడుపల్లి పోలయ్య, గాలిబోయిన లక్ష్మీనరసయ్య, వెంకటేశ్వర్లు. వీళ్ళు 5 మంది మాకు తెలిసిన తెలుగుదేశం, నికార్సైన తెలుగుదేశం. వీళ్ళు ఎక్కడైనా వీళ్ళు 5 మంది నుంచి వాయిస్ ఎక్కడన్నా వచ్చిందని మీరు ఉన్నారా సోదరులరా? ఒకసారి గమనించండి. అబద్ధాలు, ఈ ప్రచారాలతో, అందులో మీరు కూడా పాతికేయ మిత్రులు సీనియర్ తెలుగుదేశం నాయకులను రాస్తున్నారు. కరెక్ట్ గా సంవత్సరంన్నర నుంచి వీళ్ళందరూ కూడా మేకపాడి సంస్థానంలో కొలువు తీరిన వాళ్లే. మీ అందరికి కూడా తెలుసు వాళ్ళు ఎలా సీనియర్ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అవుతారు. ఒకసారి గమనించండి ఎంత విచిత్రంగా ఉందో ఈ పరిణామం. 30 ఏళ్ల చరిత్రలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టలే ఇక్కడ మరిపాడు గ్రామంలో. మీరు తెలుగుదేశం చొక్కాలు దించుకోవటం, ఈ కార్యక్రమాలు చాలా జుగుస్వాకరంగా ఉన్నాయి. అందులో మీరు మాట్లాడే భాష, రాజమోహన్ రెడ్డి గారిని మీరు విమర్శించే స్థాయి కాదు. ఇప్పుడు మేము రామనారాయణ రెడ్డిని విమర్శిస్తే ఎట్లుంటది? చాలా ఎకటారంగా ఉంటది. మీరు నిన్న మాట్లాడింది ఒక ప్రజాప్రతినిధి, ప్రతిపక్షంలో ఉన్న ప్రతి సంఘంలో ఆయన ఈ వేస్ట్ పదార్థాల గురించి దాదాపు 3 సార్లు కలెక్టర్కి, మినిస్టర్స్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ఈ పని జరగట్లేదు కాబట్టి నిన్న ఆ సమక్షంలో, జనం సమక్షంలో ఆయన చెప్పాడు, ఒక 2 ఈ సంఘం మండలం నుంచి ఈ విధంగా లంచం తీసుకుంటూ ఈ విధంగా ఈ వేస్టేజ్ ని తోలుతున్నారు, మీరు గమనించండి. మీరు ఏదన్నా మీకు కోరుకుంటే ఒక చేపని, అంటే మినిస్టర్ గారు ఒక చేపే తిరగలరు, ఆయన దృష్టిలో ఆయనకే కాబట్టి ఆయన తింటే ఎట్లుంటది అనే కాన్సెప్ట్ తో ఆయన చెప్తే మీరు దాన్ని చిలుకులు పలుకు, మీకే సంబంధం? సంఘంలో ఆయన మాట్లాడిన భాష సంఘం లీడర్స్ పెట్టుకుంటారు. మీరేంటి మరిపాడులో మాట్లాడటం ఏంది? అందులో ఒరిజినల్ తెలుగుదేశం నాయకులు ఏరి? ఆ డయాస్ మీద ఒరిజినల్ తెలుగుదేశం నాయకులు ఎక్కడ? గాలిబోయిన లక్ష్మీనరసయ్య ఉన్నాడు, ఆయన చూసారు, 2 నిమిషాలు లేచి వెళ్ళిపోయాడు. మీరు చూసారో లేదో సోదరులరా? వెళ్ళిపోయాడు ఆయన. సీనియర్ నాయకుడు వెంకటరామయ్య పోలయ్య వెనక పక్కనే ఉన్నాడు, మీరు చూసారో లేదు? పోలయ్య మాట్లాడలా, వాళ్ళకి తెలుసు. ఇటువంటి దుష్ప్రచారాలు. సరే, మీకు మా ఎమ్మెల్యే గారు కేజీ అన్నారు, చాలదేమో 500 మంది అన్నారు, 100 కేజీల దాకా పంపిస్తాం, మా ఎమ్మెల్యేకి చెప్పి కర్రీ చేసుకోవాలా, లేకుంటే చేపలైనా అవి పంపిస్తాం. అవి మీరు ఆయన దృష్టిలో ఇద్దరంటే ఇద్దరు కాదు, 500 మంది ఉన్నారు ఇటువంటి వాళ్ళని మీరు ఒక మెసేజ్ ఇవ్వటం జరిగింది. సరే, విధంగా జరిగింది. మరి ఈ 2 ఇసుక కొండలు, సంఘం ఇసుక కొండ, మర్రిపాడు ఇసుక కొండ, ఎవరెత్తకపోయారు? మీరు రెడీ అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టిన నాయకులు దగ్గరున్న అచ్చెన్నమ్మ దగ్గర కానీ, అటు కాశీనాయన దగ్గర కానీ, లేకుంటే దూరంగా కాణిపాకం కానీ పోయి ప్రమాణం చేద్దాం, ఈ ఇసుక ఎవరెత్తకపోయారు, ఈ 2 కొండలు. ఇవన్నీ ఆలోచించకుండా ఇసుక వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు కొండలు 2 దెబ్బలు భయంకరంగా పేలున్నాయి. ఆ దెబ్బలు ఎవరు వైసీపీ వాళ్ళు తాకలేదే. ఎట్లా పోయినాయి? వారం రోజులు ఆ కొండలు ఎట్లా పోయినాయి? చీమలు ఎత్తకపోయాయా? 4-5 రోజుల్లో ఎత్తకపోతే మీరు దాని గురించి ఎవరో ఏదేదో చెప్తున్నారు. అది చెప్పండి.
ఎవరు ప్రమాణానికి వస్తారేమో, మీరు మా తరఫున మేము మా ఎమ్మెల్యేని తీసుకొని వస్తాం, మేము తాకలా ఇస్క్రి, వైసీపీ వాడు ట్రాక్టర్ పెట్ల అది ఎత్తరా, ఎవరు ఎత్తారు? మీరు ఎత్తారని మేము అంటున్నాం. మేము ప్రమాణం చేస్తాం, మీరు రండి రాయలసీమకి దేవత దగ్గరికి, అంత దూరం వద్దనుకుంటే అచ్చుమామ దగ్గరికి వెళ్దాం. అటువంటి కుసంస్కారమైన మాటలు ఇవి మాట్లాడొద్దు. ఎందుకంటే అసలు తెలుగుదేశం పార్టీ ఆడింది ఇక్కడ చించుకుంటున్నారు. 30 years అండి. నిన్న గాలిలో గెలిచారు, అంతేనా? ఇంకేమన్నా మేకపాటి కుటుంబాన్ని దాదాపు 45 years నుంచి రాజకీయాలు చేస్తూ వాళ్ళ ఇంట్లో ఒక ఎంపీ, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి. మర్చిపోతే ఎట్లా? నాతో సహా ఇప్పుడు పదవుల్లో ఉండే వాళ్ళందరూ మేకపాటి భిక్షే. మేము ₹1 పెట్టగలమా ఒక మండలాధ్యక్షుడికి? ఏమి సింగిల్ ఎంపీ ఖర్చు కాకుండా ఎంపీ పేయా, మేము ఎంపీ పేరు. నన్ను కటార్ రమయ్య ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. కటార్ రమయ్య రాజమోహన్ గౌతమ్ రెడ్డి చేసిన ఎంపీపీ, కోనంకి సీనయ్య శేఖర్ రెడ్డి చేసిన ఎంపీపీ, పుట్టం బ్రహ్మానంద రెడ్డి మేకపాటిలో చేసిన ఎంపీపీ, వీరారెడ్డి నిన్న సర్పంచ్, చాబోల్ శ్రీనివాసులు రెడ్డి, వీళ్ళందరూ కూడా పుట్టం వాళ్ళ మన మేకపాటి వాళ్ళ భిక్షే. మర్చిపోతే ఎట్లా? పార్టీలు రకరకాలుగా ఉంటాయి, మారుతాయి. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రభుత్వ భూమి కబ్జాకి గురై ఉంది. ఈ ప్రభుత్వ భూమి కూడా ఎవరెవరి చేతుల్లో ఉందో కూడా మొన్న మేము తీసాం. కొన్ని లేట్ కారణం వల్ల ఆర్డీఓ గారు కొంత డిలే వల్ల మిస్ఫైర్ జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా తీవ్రంగా బాధపడటం జరిగింది. ఈ ప్రభుత్వ భూములు కూడా ఎవరెవరు కబ్జాలో ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయి. మీరేదో ఒక వారం 10 రోజుల్లో ఒక వీడియో ఏదో తీస్తామన్నారు గౌతమ్ విక్రమ్ రెడ్డి మీద, కానీ వారం 10 రోజులు టైం ఇస్తున్నాం, మీరు తీయాలా. మేము వెబ్ సిరీస్ వస్తాయి, మా వెబ్ సిరీస్ చాలా ఉన్నాయి మా దగ్గర. ఎందుకంటే ఇప్పుడే కాదు, సమయం కాదు. మా ఎమ్మెల్యే గారితో మేము డిస్కషన్ చేస్తున్నప్పుడు సరేనా ఇప్పుడే కాదు ఉన్నాయి, అవన్నీ తీద్దాం, సమయం ఉంది అని అంటున్నారు. కానీ మీరు వారం 10 రోజుల టైము, ఆ 10 రోజుల్లో మా ఎమ్మెల్యే ఏం చేశాడు అవన్నీ బయట పెట్టాలా. ఇంత కుసంస్కారమైన విమర్శలు. తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉందండి ఇక్కడ? అంత వైసీపీ కాంగ్రెస్ వాళ్ళే నూనింది. ఒకసారి లక్ష్మీనాయుడు గెలిచాడు 30 years కింద. తర్వాత నిన్న గాలిలో చాలా మంది గెలిచారు. 7,000 మార్జిన్, అతి తక్కువ మెజారిటీతో ఓడిపోవటం జరిగింది. అందరూ 20,000, 25,000తో ఓడిపోతే చిన్న మాలో మిస్టేక్ల వల్ల ఓడిపోవడం జరిగింది. ఒకసారి మాట్లాడొద్దు, నోరు జారొద్దు. ఎందుకంటే గ్రామాలు ఈరోజు బెల్ట్ షాపులు, ఒక్కొక్క గ్రామంలో 2-3 బెల్ట్ షాపులు ఉన్నాయి. మీకు తెలియదు కదా, పత్రికా విలేకరులు అందరూ కూడా మీరు ఒకసారి చూడండి, గమనించండి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఏ వైసీపీ కార్యకర్త గాని నాయకుడు గాని డబ్బు సంపాదించిన దాఖలాలు లేవు. మీ మనస్సాక్షికి తెలుసు, మా మనస్సాక్షికి తెలుసు మేమంతా సంపాదించాం ఏందనేది కూడా. అందువల్ల ఈ విమర్శలు మీరు అందరూ ఒరిజినల్ తెలుగుదేశం వాళ్ళు చేస్తే దాన్ని ఆహ్వానించేదానికి బాగుంటుంది. కానీ మీరు 6 నెలలకు సంవత్సరానికి ఒక పార్టీ మారేసి మీరు వెంటే వాళ్ళను బహిరంగ సభల్లో మాట్లాడేస్తూ, అందులో ఆ కుటుంబాన్ని మన సొంత మనవలం, ఆ కుటుంబాన్ని మాట్లాడటం ఏంటండి? పదవులు అన్ని కూడా మీరు తీసుకొని వాళ్ళు ఇస్తే మనం రామనాయుడు లేదు మీకు పదవులు, నడిపట్టులే కదా పదవులు ఇచ్చేది. కొంత సంస్కారం ఉండాలి కదా. లేకుండా రాజమోహన్ రెడ్డి గారిని మీరు ఆ భాష, ఆ పద్యజాలము ఎందుకు మీకు అక్కడ ఏం పరపతుందో రామనాయుడు గారి దగ్గర కూడా మాకు కూడా తెలుసు. ఆ పరపతి ఎంత ఉందనేది కూడా అది మా అందరికి కూడా తెలుసు. అందువల్ల ముఖ్యంగా మీరు చెప్పే కత్తి రంపము అంటున్నారే,
ఆయన అభివృద్ధి ప్రదాత. ఓకే, మరి 7,500 ఓట్లు ఎందుకు వచ్చాయి? అప్పుడు అప్పుడు రావాలి కదా 20-30,000. 8,000 7,500 ఓట్లు వచ్చాయండి. మరిపాట్లో 26 ఓట్లు, నందవరంలో 18 ఓట్లు, ఎల్లపాళ్ళు 6 ఓట్లు. ఇటువంటి ఉంటే మరి అది ఎందుకు ఉండదు? ఎవరైనా తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఆ సింబల్ ఉంటే ఆ సింబల్ మీద వస్తున్నారు కానీ కత్తె రంపము ఎన్ని తెగవు ఇప్పుడు. అందువల్ల అందరూ కూడా మీరు ఆలోచించండి. తెలుగుదేశం నాయకులు ఎవరన్నా ఆ సీనియర్ నాయకులు విమర్శిస్తే దాన్ని భావంగా తీసుకుంటాం కానీ మీరు వచ్చి విమర్శించడం ఏందండి? సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ ఎక్కడ? మీరు ఏ పార్టీలో ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. విక్రమ్ రెడ్డి అన్నాం, ప్రతిపక్ష హోదా, ఆయన ప్రతిపక్షంగా సభ్యుడిగా మాట్లాడుతున్నారు. మాట్లాడితే తట్టుకోలేకుంటే ఎట్లా? తట్టుకోండి, మేము తట్టుకోలా. ఇటువంటి విమర్శలు మానండి. గ్రామాలు ప్రశాంత. అసలు మీకే సంబంధం? సంఘంలో కదా మీటింగ్ పెట్టాల్సింది, విలేకరుల సమావేశం. మీకు సంబంధం లేని మ్యాటర్ కదా. మీరు ఇక్కడ ఏర్పాటు చేయటం, మాట్లాడటం, అది చాలా వ్యంగ్యంగా మాట్లాడటం. రాజమోహన్ రెడ్డిని అంటే మీరు మాట్లాడేది రోడ్డు పొంగూరు నుంచి, మరిపాడు నుంచి పొంగూరుకి ఇచ్చిన మట్టి రోడ్డు రాజమోహన్ రెడ్డి అండి. ఆ రోడ్లు 3 రోడ్లు మట్టి రోడ్లు ఎవరికి ఇవ్వలేదండి. నేను తీసుకొచ్చాను. ఎప్పుడు సిమెంట్ రోడ్లు ఇచ్చేవాళ్ళు. నేను అడిగి వస్తే 3 మట్టి రోడ్లు ఆయన ఇచ్చిన పుణ్యం. కాలేజీ కానీ శేఖర్ రెడ్డి కాలేజీ నేను శేఖర్ రెడ్డి కూర్చొని కాలేజీ కట్టించామండి. అభివృద్ధి లేదంటారే అండి. మీరేం చేశారు? సొంత నిధులు ఓపెన్ ఛాలెంజ్. మేకపాటి వాళ్ళు ఒక బ్యాంకుని దోచిన సందర్భం ఎక్కడైనా చాలా మంది క్యాపిటలిస్టులు బ్యాంకులను మోసం చేసిన మన నెల్లూరు జిల్లాలో చాలా కుటుంబాలు ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు. ఒక మేకపాటి కుటుంబం, ఒక బొల్లినేని కుటుంబం, ఈ 2 కుటుంబాలు బ్యాంకులను చీటింగ్ చేయలా. 600 కోట్లు, 700 కోట్లు, 900 కోట్లు చీటింగ్ చేసిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి నెల్లూరు జిల్లాలో. ఈ కుటుంబాలు చేయలా. మరి బొల్లినేని వాళ్ళు తెలుగుదేశం మేము ఎందుకు చెప్తున్నాం? వాళ్ళ ట్రాక్ రికార్డ్ అండి. ట్రాక్ రికార్డ్ని చూడండి ఒకసారి. అందువల్ల తెలుగుదేశం అని, నికరమైన తెలుగుదేశం అని బాదుకునే కాదండి. వాళ్ళ నలుగురు విమర్శించలేదు పార్టీని, మమ్మల్ని. వాళ్ళు ఏదన్నా విమర్శిస్తే మేము బాధపడతాం కానీ మీరు విమర్శిస్తే మీకు ఎప్పుడు కావాల్సి ఉంటే ఆ చేపలు 100 కేజీలు మేము పంపిస్తాం. మీరు ఆ 100 కేజీలు తీసుకోవాలా? లేదనంటే మీరు ఇటువంటి అభూతమైన ప్రచారాలు, అబద్ధాలు చెప్పడం మానేయండి. అందువల్ల ఈ కార్యక్రమం ఎంతో పత్రికా విలేకరులు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మాజీ ఎమ్మెల్యే విక్రమరెడ్డి గారి మీద కొంతమంది నాయకులు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు సట్టర్లు వేసి మాట్లాడటము, అక్కడ కూర్చొని నవ్వుకోవటము చాలా నాకు బాధ అనిపించింది. అది సిగ్గుచేటు విషయం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉండేది ఎవరికి తెలియదు. ఇంతకుముందు విజయరామిరెడ్డి కాడ ఎంపీటీసీగా గెలిచి రాజమోహన్ ఇక్కడ రాజ్యసభ ఇతను శేఖర్ రెడ్డి కాడ ఏదో ఆశిచ్చి ఆడిపోయి ఎంపీపీ చేశారు వాళ్ళు. అటువంటి మనుషులు వాళ్ళ కానించి మళ్ళా పక్కకు పోయి ఆనం రామారావు రెడ్డి కాడ అక్కడ మెప్పు పొందాలని ఏదేదో చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఆనం కూడా కొన్ని తెలుసు. ఎందుకంటే ఆనము కాంగ్రెస్ టికెట్ తీసుకొని నందవరంకు వచ్చి ఎట్టపోయినరు మా పెద్ద నాయకులు అంటే వాళ్ళు ఊళ్ళో లేరు, బయటికి వెళ్ళిపోయినరు. ఎందుకంటే మోటపట్టాలు కాడ మెప్పు పొందుతా ఉండరు కాడ ఈయన హాతి ఇచ్చి వెళ్ళిపోయినరు. అటువంటి వాళ్ళు రాజకీయం చేయటానికి మీ కాడ ఏదో మెప్పు పొందటానికి, రేపేదో అధికారం మీకు ఉందని ఏదో పొందటానికి చేస్తున్నారు. కాబట్టి వాళ్లకు మీరు గ్రహించి వాళ్ళ మీద ఏం పెత్తనం ఇవ్వాలా, ఏం చేయాలనేది మీకు తెలుసు. రామారావు రెడ్డికి ఆయన చూశాడు, విజయరామారెడ్డికి ఏం చేసింది ఆయన కూడా చూశాడు. గ్రహించి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ముగిస్తున్నాను. సార్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులకి, నాయకులకి, కార్యకర్తలకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ప్రధాన
అంశం ఏంటంటే ఎందుకు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయవలసిందంటే నిన్నగాక మొన్న మన పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు మరిపాడు మండలం సింగనపల్లి అనే గ్రామంలో ఆ గ్రామస్తుల కోరిక మేరకి వాళ్ళు అంటే ప్రభుత్వాలు చేస్తున్నాయి, ప్రభుత్వాలు చేయలేదు అనేది పక్కన పెడితే గ్రామస్తుల కోరిక మేరకు ఒక వాటర్ ప్లాంట్ ని వాళ్ళ కుమారుడి జ్ఞాపకార్థం బహుకరించడం జరిగింది. అందులో పెద్ద ఆయన మన రాష్ట్ర అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ప్రజలకు ఎంత చేరువ చేశాడో అనే విషయాన్ని తెలియజేయడంలో భాగంగా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది అనమాట. ఆయన ఆ రోజుల్లో పాత రోజుల్లో మన ప్రాంతం ఎంతటి దుర్భిక్షాన్ని ఎదుర్కొంటుంది అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. సంగటి అనేది మన ప్రాంతంలో మన ప్రాంత ప్రజలు తినే ఒక ఆహారాన్ని సంగటి అంటారు అనమాట. ఇది ఇప్పుడు పట్టణాలకు విస్తరించింది, అంతర్జాతీయ స్థాయిలో కూడా సంగటి కంటూ ఒక ఖ్యాతి ఉందన్నమాట. సంగటి అనే దాన్ని వీళ్ళు వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది నిన్న. ఆయన చెప్పడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనని ప్రజలకు చేరువ చేయడం జరిగింది. ఎన్నో సచివాలయాలు కట్టడం జరిగింది, నెక్స్ట్ పోతే ఆర్బీకేలు కట్టడం జరిగింది, హెల్త్ సెంటర్లు విలేజ్ క్లినిక్లు కట్టడం జరిగింది. వీటన్నిటి వల్ల ప్రజలకు బోర్డులంత ఉపయోగం. అదేవిధంగా మెడికల్ కాలేజీ కట్టించాడు, సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా దృష్టి సారించాడు. మన సంవత్సరం ఉత్తర కాలం ఎప్పటి నుంచో అది ప్రారంభించిన మొదటి నుంచి నిన్నటి వరకు ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు అనమాట. 400 క్యూసెక్లు ప్రవాహం ఉండేది అది ఆ పాత రోజుల్లో. దాన్ని 800 క్యూసెక్లు ప్రవాహాన్ని చేసింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. అది ఆత్మకూరికి నీళ్లు చేరాలంటే చాలా కష్టంగా వెళ్ళేది అనమాట పాత రోజుల్లో. దాని కాంట్రాక్టర్ కూడా మన ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు ఆ నిధులతోనే ఇప్పుడు వెలుగొండ గాలిపాలెం అదేనా ఉండే ప్రాజెక్ట్ పేరేంటి రాళ్లపాడు ప్రాజెక్టు కూడా సునాయాసంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల నీళ్లు వెళ్తూ ఉన్నాయన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే నిన్న అభివృద్ధిలో భాగంగా ఈయన కొన్ని వ్యాఖ్యలు చేశారనమాట, ప్రభుత్వానికి చేరువ చేశారు. అందులో భాగంగా మాట్లాడుతూ ఉంటే నిన్న మన నాయకులు ఏదైతే మన ప్రాంత ప్రజలకి మద్యపానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారో వాళ్ళు రకరకాలుగా మాట్లాడారండి. మామూలుగా మాట్లాడాల మంచినీళ్ళు దొరకవు కానీ వెళ్ళి ఇప్పుడు మరిపాడు సెంటర్లోకి వెళ్ళి టైం అయిపోయిన తర్వాత కూడా క్వార్టర్ బాటిల్ కావాలంటే 15 నిమిషాల లోపల దొరుకుతుంది అనమాట. ఎక్కడ 10 మంది పైన అమ్మేవాళ్ళు ఉన్నారనమాట. ఇవన్నీ ఎక్కడి నుంచి నడుస్తున్నాయో అందరికీ తెలిసిన విషయాలే. అర్థమైందా? ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళే ఇప్పుడు గోడ మీద పిల్లలాగా గతంలో మా పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎక్కి నిల్చున్న వలసదారులే ఈరోజు రకరకాల వ్యంగ్యాస్త్రాలు సంధించడం మండల ప్రజలకి చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది అనమాట. వాడమ్మ పడ ఈ దెయ్యాలు ఏంటి వేదాలు వెలుస్తున్నాయనే తరహాగా అసలు వీరారెడ్డి అన్న మాట్లాడుతూ ఉంటే అమ్మ పడవ వినరా భారత వీర కుమార వీరారెడ్డి అన్న అదే వేరే కథన అన్నట్టుగా ఆయన ఎవరు అట్టున్నట్టే ఆ ఊర్లో ఇద్దరుండే వాళ్ళు అన్నమాట. ఇమాం కాసిం అనే ఈయన వీళ్ళిద్దరు ఉంటారు. 3వ వ్యక్తిని ఆ ఊర్లో రానిరు. 3వ వ్యక్తిని అధికారంలోకి రానియడం కానీ ఇంకొకటి కానీ చేయదనమాట. ఈయన 500 మందికి భోజనం పెడతారంట. 500 మందిని తినే విధంగా రామనారాయణ రెడ్డి నియోజకవర్గాన్ని దోచుకొని తినే విధంగా తయారు చేశాడని ఇండైరెక్ట్గా ఆయన చెప్తున్నారు అనమాట. ఆయన 500 మందిని నియోజకవర్గాలు దోచుకొని గత 25 సంవత్సరాలుగా వీరారెడ్డి అన్న కాంట్రాక్ట్ బ్లాక్ లిస్ట్ లో ఉన్నది. ఈ మధ్య కాలంలో ఏ ఊరికి పోయినా కానీ ఇది అల్లంపాటి వీరారెడ్డి చేసిన వర్క్, అల్లంపాటి వీరారెడ్డి చేసింది అంటే ఆయన చేసుకోవడం, ఆ సబ్ కాంట్రాక్ట్లు వాళ్ళకి ఇడికియడం. ఇప్పుడు ఆయన అంటే 20 సంవత్సరాల కింద బ్లాక్ లిస్ట్ లో పోయిందని ఇప్పుడు ఫోర్స్ లోకి తీసుకొస్తామన్నమాట. మామూలుగా దాదాపు 15-20 కోట్ల వర్క్లు ఆయన టెండర్లు వేయడం, ప్యాచ్ వర్క్లు అవి ఇవి చేయడం, కోడికలు తీయడం ఇట్లాంటివన్నీ వీరారెడ్డి అన్న చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన మాత్రం మాట్లాడటం ఆయనకి అలవాటే. మాట్లాడిన దానికి మనం ఎందుకంటే పాపం ఆయన ఏం చెప్పాలంటే ఆయనకి అలవాటు ఇట్లా మాట్లాడడం. ఈ మధ్య మైక్ అసలు 10 సంవత్సరాలు నాకు తెలిసి ఆయన మైక్ పెట్టుకొని అంత దూరంగా పెట్టాను అన్నమాట. ఈ రోజు ఆయన మైక్ ఇచ్చేసరికి మునిసిపోయాడు. అమ్మ పొడవ పెద్ద రాజమోహన్ సార్ మీద ఆయన రాజమోహన్ సార్ వాల్యూ తెలుసా? రాజమోహన్ రెడ్డి సార్ రాష్ట్రానికి, దేశానికి, మన ప్రాంతంలో మా మారుమూల ప్రాంతం నుంచి 3 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ మరిపాటి మండలంలో మన మండలం ఎంత గర్వపడాలండి.
మామూలు విషయం అంటే మరి మా ఒక్క మారుమూల ప్రాంతం నుంచి ఆ విధంగా ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి పెట్టారండి. ఆయన ఎంత ఆలోచన ఉంటే ఆయన అంత దార్శనికుడు అయితే కానీ అంత ఆ స్థాయికి తీసుకొచ్చే పరిస్థితి లేదనమాట. ఇవన్నీ మడిచి ఆయన ఇంట్లో ఆఫీస్ బాయ్లుగా ఆయన ఇచ్చిన కాగితాలు వాళ్ళకి సేనానికి ఇచ్చిరమ్మంటే సేనానికి వెంకటేశ్వర అన్నకంటే ఇచ్చిన ఆయన ఇచ్చిన ఈయనకి ఇచ్చిరమ్మంటే ఇచ్చిన ఆయన వచ్చిన వాళ్ళు ఇక చైర్మన్లుగా డైరెక్టర్లుగా అయ్యి అమ్మా గొడవ ఏడుకు వచ్చి వేదికల మీదకి వచ్చాడు అమ్మా గొడవ వాళ్ళ గురించి మాట్లాడడం చూస్తుంటే ఎంత హాస్యాస్పదం అంటే అంత హాస్యాస్పదం. అంటే వాళ్ళ ఇళ్లల్లో పనిచేసే వాళ్ళకి అవతల నుంచి వాల్యూ ఎలా అర్థం చేసుకోవాలి. ఇంట్లో పనిచేసే ఆఫీస్ బాయ్ కూడా వాళ్ళకి సుప్రీం లెక్క అనమాట. వాళ్ళు ఈరోజు డైరెక్టర్లుగా కొన్ని వాటిలో అన్న మాట్లాడుతుంటే ఇసుక విషయం 6 లక్షల క్యూబిక్ మీటర్ స్టార్ట్ చేశారండి మన మర్రిపాడు దగ్గర. 6 లక్షల క్యూబిక్ మీటర్లు ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజల అవసరాల మేరకు 6 లక్షల క్యూబిక్ మీటర్లు. ఒక్క క్యూబిక్ మీటర్ వచ్చేసి 600 రూపాయలు అమ్మాలి. 36 కోట్ల రూపాయల ఇసుకని వారం రోజుల లోపల ఖతం చేశారు. దానికి ఎవరు బాధ్యులు? ఎందుకు రోజు అంటే వీళ్ళు ఏదో చెప్తున్నారు, పిల్లికి పాలు కళ్ళు మూసుకొని తాగిన ప్రపంచం ఎవరో తెలియదు. వీళ్ళ గురించి రోడ్లోకి వెళ్తే రమ్మా పడవ ఎవరినైనా పట్టుకో. అసలు వాస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఇది లంచానికి అలవాటు పడిపోయారు. చిన్న గ్రామీణ కార్యకర్త నాయన దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల దగ్గరికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లంచాలకి అలవాటు పడిపోయి వ్యవస్థలు నిర్వీర్యం చేసే కానీ కొనియాడిన దాఖలాలే లేవు. వీళ్ళ అభివృద్ధి అనేది ఎలా చెప్పాలంటే రామనారాయణ పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు వాళ్ళ కుమారుడి స్మారకార్థం వాళ్ళకుండే మెరిట్స్ అనే ఇంజనీరింగ్ కాలేజీని ఆయన సౌధంతో నిర్మించుకున్న సౌధం అన్నమాట. అది మామూలుగా ఆయన చెమటతో నిర్మించుకున్న సౌధాన్ని దాదాపు 108 ఎకరాల విస్తీర్ణంలో 5 లక్షల స్క్వేర్ ఫీట్లు 5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన దాన్ని తొనపాయంగా ప్రభుత్వానికి ఇచ్చేశారు. కేవలం పేరు ప్రతిష్ట మన ప్రాంత ప్రయోజనాలను ఎప్పుడు ఆలోచించారు కానీ మిగతా ఏ విషయంలో కూడా మేకపాటి వాళ్ళు ఈ ప్రాంతంలో అవి రావాలి ఇవి రావాలి దోచు అది కాదయా. వీళ్ళందరూ అని చెప్తున్నారు హై లెవెల్ కెనాల్ ఫేజ్ 1 ముగించుకున్నాను ఫేజ్ 2 అన్నారే. మరి 11 పల్లి ప్రారంభించుకున్న పొంగూరు ఎలా ప్రారంభించారయ్యా? మెగా బెనిఫిట్ కోసమైనా వీళ్ళు ప్రారంభించండి. మెగా కంపెనీ బెనిఫిట్ కోసమైనా వీళ్ళు ప్రారంభించండి నేను అడుగుతున్నా. మరి పొంగూరు రిజర్వాయర్ ని 80% పూర్తి చేశారు. పొంగూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 80% పూర్తి చేశారు. కనీసం దాంట్లో ఒక్క తట్ట మట్టి కూడా తీయలేదు, తట్ట మట్టి కూడా వేయలేదు, భూసేకరణ తీయలేదు. భూసేకరణకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టని వీళ్ళు ఈరోజు ఫేజ్ 1 అలా ఉండగానే ఫేజ్ 2కి వెళ్ళారు. ఫేజ్ 2 గురించి మాట్లాడాలంటే నిన్న కంబసముద్రం గ్రామంలో రమ్మబడవ వాటర్ లో రకరకాల కలుషితం అయిపోయి ప్రాణాంతకంగా ఉందని చెప్పేసి రాష్ట్రానికి సంబంధించిన పెద్ద వైద్య బృందం ఒకటి వచ్చేసి ఈ నీళ్లు తాకకుండా నిర్ధారించి ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది. దానికి మన మంత్రి రామనాయుడు గారే లీడ్ తీసుకొని ఆ కార్యక్రమాన్ని చేశారు. అందుకని అక్కడ టోటల్ గా ఈ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెళ్ళి ఈ వాటర్ తాగొద్దు అని చెప్పారు. అదే ఈ ప్రాజెక్టు పూర్తయితే అక్కడ ఎంత ఉపయోగం అండి చెప్పండి. నెక్స్ట్ కూడా ఈ ఏదైతే వలసదారులు ఉన్నారో వలసదారులు అనాలో వలస రహదారులు అనాలో వలస గ్రీన్ ఫీల్డ్ హైవేలు అనాలో తెలియదు కానీ ఎక్కడైనా ఈ వలసదారులే ఉంటారండి. వలసదారులు అంటున్నా వలసదారులు ఎక్కడ పోయినా వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టారే కానీ వాళ్ళని గ్రామాన్ని ఛాలెంజ్ చేయమను. ఎవరైతే వాళ్ళ గ్రామాల్లో ఇష్ట దేవత గారికి వచ్చి ప్రమాణం చేయమను. వాళ్ళు హృదయపూర్వకంగా రామనాయుడు గారి మద్దతు తెలియజేస్తానికి పెట్టారు. స్వార్థపరులండి. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు నిన్న ఇది ఏ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన నొప్పు కోసం చేసిన తప్పితే వీళ్ళు మన ప్రాంత ప్రజలకి ఏదో చేద్దామనే ఉద్దేశం అయితే లేదు. అందరూ మీకు తెలిసిందే కదండి. ఎవరో ప్రతి నాయకుడు 100 ఎకరాల భూములు వెనకేసుకొని ఉంటారు. ఏ ఒక్కరు ఉద్యోగాలంట ఇవ్వలేదంట. ఒక ఆయన మాట్లాడుతుంటాడు అమ్మ అప్పుడు కంసోదరంలో ఇంటింటికి ఉద్యోగం అంట, చాబోల్లో ఇంటింటికి ఉద్యోగం అనంట, వెంకటాపురంలో ఇంటింటికి ఉద్యోగం అనంట. రమాబరం మేకలు మన అడుగు తీసుకుపోయే వాళ్ళ కాడ వాళ్ళు తెచ్చుకున్న బిక్కాయిల్లో భాగం అడుగునుకునే నా ఏళ్ళు నిన్న మాట్లాడింది. వాళ్ళు తెచ్చిన బిక్కాయిలు ఉంటాయి కదా వాళ్ళు పాపం తెచ్చుకుంటారు. మేకలు అడుగు తీసుకుపోయినప్పుడు ఆ నుంచి కోసుకొని వస్తారనమాట. వీళ్ళ పరిస్థితులు వీళ్ళ ఇదిని కంట్రోల్ చేయలేక ఏరియాలో ఎవరు అప్పట్లో నక్సలైట్లు వచ్చారండి మన ప్రాంతానికి.
నక్సలైట్లు వచ్చేసి చూడండి వాళ్ళ దోపిడీని, వాళ్ళ ప్రజల అరాచకాలని, వాళ్ళ ఇదిని కంట్రోల్ చేసేదానికి వచ్చారనమాట. వచ్చి పాపం ఎంతో వాళ్ళు తెలుసు మీకు అందరికీ, నేను చెప్పేది ఏం కాదు ప్రత్యేకంగా. అలాంటి వాళ్ళు ఈరోజు పెద్ద ఆయన గౌరవనీయులు పెద్ద ఆయన రాజమోహన్ సార్ మీద రకరకాలుగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. దయచేసి ఏ ఒక్కరూ కూడా ఏదైనా ఉంటే మన స్థాయికి తగినట్టు మాట్లాడుకోవాలి, కానీ పరిమితి మించి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ఈ మీడియా సాక్షిగా మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం. వాళ్ళకి అవకాశం వచ్చింది, వాళ్ళ పాపం బండేది రోజు ఏదో రోజు వస్తుంది. వచ్చిన రోజు ఖచ్చితంగా తగిన మూల్యం చెప్పి చెల్లించుకుంటారు. గతంలో లాగా ఈసారి ఉండబోదు అని చెప్పేసి హెచ్చరిస్తూ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.